నమస్తే అండి. ఇండియన్ రెసిపీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ ప్రసాదం పులిహోర. గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం పులిహోర రంగు, రుచి, వాసన ప్రత్యేకంగా ఉంటుంది కదా. కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రసాదం పులిహోరను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో చేస్తుంటారు. ఇప్పుడు మనం ప్రసాదం పులిహోర పర్ఫెక్ట్ కొలతలతో ఆంధ్రలో ఎలా తయారు చేస్తారో చూసేద్దామా. ముందుగా 200 ml కప్పుతో 1 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. కప్పుకు 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నిమ్మకాయ పులిహోరకు పసుపు తక్కువగానే పడుతుంది, కానీ చింతపండు పులిహోరకు పసుపు ఎక్కువగానే పడుతుందండి. అన్నం పూర్తిగా ఉడికి నీరు తీస్తున్నప్పుడు 2 ఇంచుల దంచిన అల్లాన్ని వేసుకొని అన్నం మీద మూత ఉంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ను వేడన్నం మీద ఉంచితే అల్లం ఘాటు అన్నానికి పడుతుందండి, మంచి వాసన వస్తుంది. కొంతమంది సన్నగా తరిగిన అల్లాన్ని తాలింపులో వేస్తారండి. తాలింపులో వేసి అల్లం వేయించితే అల్లం ఘాటు పోతుంది. అల్లం ముక్కలు పంటి కింద పడినప్పుడు అందరూ ఇష్టపడకపోవచ్చు కదా. 10 నిమిషాల తర్వాత అన్నం మీద మూత తీసి వెడల్పుగా ఉండే ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. అల్లాన్ని దంచి వేసుకున్నాం కదండి, ఇందులో పీచు ఉంటే తీసేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే కడిగి ఆరబెట్టిన కరివేపాకును 2 రెమ్మలు వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల నువ్వుల నూనె వేసుకొని అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవటం వలన అన్నం పొడి పొడిలాడుతుంది. అలాగే ఆవపిండి వేసుకున్నప్పుడు అన్నం ఎండిపోయి డ్రై అవుతుందండి. ఇలా ఆయిల్ వేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వీడియోలో చూపించిన సైజులో చిన్న ముక్క కట్టింగ్ ఊను వేసుకొని 2 సెకండ్లు వేయించుకోవాలి. కట్టింగ్ ఊను వేసుకుంటే పులిహోర చాలా రుచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుందండి. వేయించిన ఇంగువను పక్కకు తీసుకొని ఇందులో 3 తుంచిన ఎండుమిరపకాయలను వేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలను వేయించుకొని పొడి చేసుకుని వేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది ఎండుమిరపకాయలను వేయించకుండా డైరెక్ట్గానే పొడి చేసి కలుపుతారండి, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు బాండీలో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ పులిహోరకు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నాకు మొత్తం 50 ml ఆయిల్ పట్టింది. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. 1 సెకండ్ వేయించుకొని 1 స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, అవి చిటపటమన్న తరువాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పప్పులు మాడిపోకుండా కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మిగిలిన ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 40 గ్రాముల చింతపండు గుజ్జు వేసుకొని పులుసు చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలండి. ఈ పులిహోరకు 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు సరిపోతుంది. 1/2 కేజీ బియ్యానికి 50 గ్రాముల చింతపండు పులుసు కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ బియ్యంతో చేస్తున్నాను కాబట్టి 40 గ్రాముల చింతపండు రసాన్ని తీసుకున్నాను. చింతపండు గుజ్జును స్ట్రైనర్తో వడకట్టుకుంటే అందులో ఉండే డస్టు, తొలకలు రాకుండా ఉంటాయి. చింతపండు రసం నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చిక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత చిన్న ముక్క తురిమిన బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. పులుపుకి బెల్లం తగిలితే పులుపు విరిగి కమ్మగా ఉంటుందండి, తీయగా అయితే ఉండదు. ఇలా పులుసు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలను మిక్సీలో వేసుకోవాలి. అలాగే వేయించిన ఇంగువను వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చి ఆవాలను వేసుకొని అవి చేదు రాకుండా ఉండటం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇంగువ బాగా మెత్తగా మెదగాలండి. మీరు చిన్న రోట్లో దంచుకుంటే ఒక్కొక్కటిగా దంచుకోండి. మిక్సీ వేస్తున్నాను కాబట్టి అన్నీ కలిపి వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసును అన్నంలో వేసుకొని అన్నమంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్న ఆవాల ఇంగువ పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ కట్టింగువ ఆవపొడి వల్లనే ప్రసాదం పులిహోరకు మంచి వాసన, ప్రత్యేకమైన రుచి వస్తుందండి. కట్టింగువ కాకుండా పొడింగువ వేసుకోవాలనుకుంటే తాలింపు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక తాలింపులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. కానీ ప్రసాదానికి చేసేటప్పుడు మాత్రం పులిహోరలో కట్టింగువ వేసుకుంటేనే పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది.
ఆవపిండి వేసుకోవటం వలన మంచి రుచి వస్తుందండి. ఆవపిండి వేసుకునేటప్పుడు అన్నం పులుసు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే చేదొస్తుంది. ఇలా ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసి వేసుకుంటే పులిహోర చాలా రుచిగా ఉంటుందండి. అన్నీ కలిసేలాగా అంతా బాగా కలుపుకొని తర్వాత అన్నాన్ని అదింపెట్టి పెట్టుకోవాలి. గంటన్నర సేపు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే పులుపు, ఆవపిండి, ఇంగువ అంతా అన్నానికి పట్టి పులిహోర కమ్మగా ఉంటుంది. ఆవపెట్టిన పులిహోర మార్నింగ్ చేసుకుంటే రాత్రికి, రాత్రి చేసుకుంటే మరుసటి రోజుకి రుచి పెరుగుతుందండి. ఇంతేనండి, పర్ఫెక్ట్గా ఆంధ్ర స్టైల్లో ప్రసాద పులిహోర రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.